వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడో బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మూడో బడ్జెట్. వరుసగా మూడో బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7, ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి.